ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. రోలెక్స్ రమేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడేద్దాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు యాంకరా, గెస్టా? రెండు చేసేయగలను. రెండు చేసేయగలరు. ఓకే రమేష్ గారు, మీరు చెప్పిన రోలెక్స్ ఆ డబ్బింగ్ వీడియో తర్వాత అటు ఏపీ ఇటు తెలంగాణలో ఆడియన్స్ ఎవ్వరు ఆ వీడియోని మిస్ అవ్వలేదు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే వాయిస్. మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఒక్కసారి అది రీక్రియేట్ చేద్దామా సార్ అని అడగకుండా నేనైతే ఉండలేను. ఒకసారి ఆ డైలాగ్. తప్పకుండా చేస్తాను. ఇప్పుడు ఏమని పిలిచావు? కాల్ మీ సార్. ఇకపై సార్. సింహం వేటాడేటప్పుడు అడవి ప్రశాంతంగా ఉంటుందట. అప్పుడు అది ఆకలితో ఉన్నప్పుడు అడవి కూడా పస్తులుండాలి. వాడి బాబు ఊరకే వచ్చింది కాదు. 27 ఏళ్ళైందే నేను ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి. నేను రోలెక్స్. ఆరంభిద్దామా? ఎవడైతే ఆకలితో ఉంటాడో వాణ్ణి ఎవడు ఆపలేడు. దెర్ ఇస్ ఎ ఫకింగ్ రూల్ ఇన్ దిస్ జంగిల్. కానీ దానికి ముందు దెర్ ఇస్ ఎ బౌండింగ్. వాడి తల ఎవరైతే నరికి తీసుకొస్తారో దీనమ్మ వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. వావ్ సార్, యాక్చువల్గా మీరు డబ్బింగ్ చెప్పడమే కాకుండా మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా క్యారీ చేస్తున్నారు. అంటే మీకు ఆర్టిస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనిపిస్తుంది మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే. చేశాను. నాట్య మూవీలో మెయిన్ విలన్ చేశాను. తర్వాత ఒక 4 మూవీస్ చేశాను. దయ్యంతో సహజనం, సైకో వర్మ, ఓకే, చిన్ని ఆశ. ఇప్పుడు ఇంకొక మంచి శివుడికి గురించి పొగిడే ఒక మంచి ఒక ఘోర లాంటి ఒక రోల్, అది కూడా చేస్తున్నాను. రమేష్ గారు, అంటే మీరు ఇప్పుడు బాగా డబ్బింగ్ అంటే మనం బాగా ఇన్వాల్వ్ అయ్యి ఫీల్ అయితేనే ఆ డైలాగ్ చెప్పగలం కదా. సో మీరు చెప్పే ప్రతి క్యారెక్టర్లో మీరు ఇన్వాల్వ్ అయిపోతారా? డెఫినెట్గా చిన్నప్పటి నుండి అలవాటు. మనం కాలేజ్ డేస్ నుండి ఇమిటేషన్స్ అవన్నీ చేయటం, స్టేజ్ షోస్, యూత్ ఫెస్టివల్స్ అవన్నీ అలవాటు. కంపల్సరిగా ఇన్వాల్వ్మెంట్ ఎంత బాగా తెలియకన్నా జరిగిపోతూ ఉంటుంది. అది ఇష్టం కదా, ఇష్టమైన సబ్జెక్ట్. మీరు ఇప్పుడు మంచి వంట చేస్తారనుకోండి, నచ్చినది, ఎంత ఫోకస్గా ఉంటారు దాని మీద. పాడేయకన్నా ఉండాలి, బాగా చేయాలని అలా. ఓకే, అంటే అసలు మీకు ఈ డబ్బింగ్ చెప్పాలి అనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి మీకు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలని ఉందా, లేకపోతే మీరు ప్రీవియస్ యాంకరింగ్ కూడా చేశారు అని విన్నాం. అసలు మీ ఇండస్ట్రీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను పేరెంట్స్తో పాటు తిరుపతి చూద్దామని వచ్చాం. అలాగే హైదరాబాద్లో అన్నయ్య వాళ్ళు ఉంటే అక్కడ ఆగాం, ఓ బ్రేక్ అక్కడ. సో వాళ్ళంతా రచ్చగొడుతూ ఉండేవారు మనల్ని. ఆ యాంకరింగ్ ఇందులో మంచి బాగుంది, ఈ ఇమిటేట్ చేసేవాళ్ళు ఇక్కడ మంచి ఆర్జేలు అయ్యారు, ఇది అది అయ్యారు అని చెప్తూ ఉండారు. అవన్నీ నా చెవిని పడ్డాయి. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీకి పేరెంట్స్ తీసుకెళ్లారు. అక్కడ చూశాను అది అంతే కూడా. ఇదంతా మన ప్లేస్లో ఉంది కదా, మనం ఎందుకు ఊళ్ళో ఉండాలి అని అనుకున్నాను. అక్కడ ఊళ్ళో కూడా నన్ను ఎవరో వండించేవారు కాదు, లెక్చరర్గా చేసేవాడిని అప్పుడు. అవునా? ఓకే సార్ మీరు చాలా బాగా చేస్తున్నారండి, ఎవరైనా టీచర్స్ అవ్వచ్చు కానీ ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఒక ప్రత్యేకమైనది అని చెప్పారు. హైదరాబాద్ పిల్లల్ని సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్కి తీసుకొచ్చాను. అప్పుడు చెప్పాను, నేను మీలాగా ఇన్యాక్టివ్గా ఉండేవాడిని కాదు, కాలేజ్ డేస్లో వేరే లెవెల్లో ఉండేది మన బండి అని చెప్తే అంత లేదు సార్, అంత లేదు సార్ అంటుండేవారు. సరే అప్పుడు ఒకసారి స్టేజ్ మీద వెళ్ళి నేను ప్రోగ్రామ్ చేశాను. అప్పుడు మొత్తం అంతా దగ్గరగా వచ్చారనమాట. ఇంత బాగా చేస్తున్నారు కదా వాయిస్ అండ్ ఇమిటేషన్స్ కానీ, వాయిస్ని యాంకరింగ్స్ అవన్నీ, మీరు ఎందుకు ఇందులో ఉన్నారని వాళ్ళు చెప్పారు. సందర్భం వచ్చినప్పుడు చేద్దాంలే, దానిదే ఉంది. మా పేరెంట్స్కి ఇష్టం లేదు, నాకు ఇష్టం. చదువుకున్న తర్వాత ఫీల్డ్కి రావాలని అనుకున్నాను. ఆటోమేటిక్గా వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా న్యూస్ రీడర్, రేడియో జాకీ, యాంకరింగ్స్, తర్వాత డబ్బింగ్, యాక్టింగ్, అలా అలా అయిపోయింది. ఓకే, లెక్చరర్స్ అంటే ఒక సిస్టమాటిక్గా ఉంటారు. అసలు ఆ ఫీల్డ్ ఎంచుకున్న తర్వాత మళ్ళీ అసలు మీకు ఇటువైపు రావడానికి కొంచెం రిస్క్ స్టెప్ తీసుకుంటున్నా అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నాకు అనిపించలేదు, ఇంట్లో వాళ్ళకి అనిపించింది. బ్రదర్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళు అంటుండేవారు, అందరికీ వర్కౌట్ కాదు ఈ ఫీల్డ్, మంచిది కాదు, చాలా డేంజర్, అంత బాగుంటుంది కానీ దగ్గరికి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వద్దు అంటుండేవాళ్ళు. ఏమో నాకు తెలీదు, వెళ్ళాను, అయ్యింది అంతే. నచ్చిన పని, వచ్చిన పని, నాకు తెలీదు ఏంటి అదంతా. నెగిటివ్స్ చూడలేదు, పాజిటివ్ చూసుకొని చేయగలను అనిపించింది, చేశాను అంతే. మిగిలింది గాడ్ బ్లెస్సింగ్స్. మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు
స్ఫూర్తినిచ్చిన చాలా సీనియర్స్ ఉన్నారు. ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, సాయి గారు, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, అమితాబ్ సార్ వాళ్ళంతా కూడా. అలాగే మంచి అవకాశాలు ఇచ్చిన ఇన్ఛార్జీలు ఆటోమేటిక్గా ఇచ్చారు. టైం బాగుంది అనుకోవచ్చు. ఓకే, లక్ కూడా కలిసి వచ్చింది ప్యాషన్తో పాటు. ఓకే, అసలు సూర్య గారు మూవీస్కి ఎప్పటి నుంచి డబ్బింగ్ చెప్తున్నారు? మీకు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ ట్రయల్స్ చేసాం. అంటే కాలేజ్ డేస్లో సరదాగా సింగం డైలాగ్స్ అవన్నీ చెప్తుండేవాడిని. మనందరికి ఇష్టం కదా సింగం సిరీస్. సింగం మూవీ నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందులో మీరు చెప్పిన ఆ వాయిస్ అసలు రీసెంట్గా తెలిసింది ఆ వాయిస్ మీదే అని చెప్పి. మీ డైలాగ్స్కి మా డాడీ కూడా చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. ఆ మూవీ రాగానే కంపల్సరీ చూస్తారు ఆ సింగంలో ఆ ఉండే డైలాగ్స్ కోసం. ఆ డైలాగ్స్ యాక్చువల్లీ నేను చెప్పిన కాదు, సీనియర్ సార్ శ్రీనివాస్ మూర్తి గారు చెప్పారు సింగం. నేను సరదాగా వాటిని ఇమిటేట్ చేస్తూ ఉండండి స్టేజ్ పైన. అవన్నీ నాకు సూర్య అంటే ఇష్టం, ఆ వాయిస్ అంటే ఇష్టం. నాకు అది రెండు వేరు వేరు అని కూడా తెలియదు నాకు. ఓకే, అది సూర్య సార్ వాయిస్ అనుకునేవాడిని. సూర్య సార్ మీద ఇష్టంతో వర్కౌట్స్ చేయటం, లేకపోతే వాయిస్ని స్టేజ్ పైన చేయటం అలాంటివి చేసేవాళ్ళం అంతే. ఆ తర్వాత నాకు డబ్బింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత తెలిసింది అది శ్రీనివాస్ మూర్తి సార్ వాయిస్, అది డబ్బింగ్ లో యాక్టింగ్ ఏమో సార్ది అని. ఆ వాయిస్ చాలా మంది మీరు చెప్పారు అనుకుంటున్నారు. నేను తర్వాత జైబీమ్ లో నేను చేశాను. అవును, జైబీమ్ లో చేశాను. జైబీమ్ చేశాను, తర్వాత రోలెక్స్ చేశాను. ఇక తరదలో రాబోయేది ఏదైనా ఉంటే ఇంకా చూడాలి. ఓకే, ఒకసారి సూర్య గారిలో ఒక డైలాగ్ చెప్తారా? ఫస్ట్ నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఆ డైలాగ్ ఏంటంటే, దీని మీద ఒట్టేసి నిన్న జరిగిన దానికి మీకు సంబంధం లేదని చెప్పండి. నిన్న రాత్రి ఉచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల్లా సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది ఏమైందని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలు తల్లి పోలీసులకి కన్ను పోయినా, కాలు పోయినా, అక్కడికి ప్రాణం పోయినా, ఏం పోయినా పర్వాలేదంటూ రాత్రంతా పార్టీ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నావు. మనిషివారా నువ్వు? సహాయం పళ్ళం కేసరానికి అంతకు ముందే వాసన పసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. గొల్లప్రోలు ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటా వచ్చిన పనిచేయకనా నువ్వు అడ్డు పడతావు. ఏంటయ్యా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవడ్రా మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్న రాత్రి నువ్వు చేసిన పనికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్లో పరిగెత్తించి నడి రోడ్డులో నరికి పారేసేవాడిని. నువ్వు వేసుకున్న యూనిఫాము, ఈ ప్లేసు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. వన్ సైడ్ గేమ్ ఆడతారా? బోలీ చేస్తాను. అసలు ఇప్పుడు కళ్ళు మూసుకొని డైలాగ్ వింటే ఇప్పుడు మా ముందు సూర్య గారు ఉన్నారేమో అని మేము ఫీల్ అవ్వచ్చు. అలా ఫీల్ అయిపోయాడు నేను కూడా. ఆ తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత లక్కీలీ ఆపర్చునిటీస్ చాలాసార్లు చెప్పాను నేను ఇన్ఛార్జెస్కి, నేను చేయగలను సార్, నాకు ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వండి అంటే స్టార్టింగ్లో తెలియదు కదా, వాళ్ళకి కూడా ఇచ్చేవారు కాదు. అది లక్కీలీ ఒకసారి ఒక డెమో పంపించాను. అంటే మీరు ఎప్పుడైనా డైలాగ్స్ చెప్పి అవి రికార్డ్ చేసుకొని అలా వినడం? అలా అప్పుడు అలాంటి ఫెసిలిటీ అంత రిచ్ కిడ్ కాదు నేను. అసలు వినటానికి కూడా ఆపర్చునిటీ ఉండేది కదా, హెడ్ ఫోన్స్ అవన్నీ కూడా. ఎప్పుడైనా టీవీలో వచ్చేది, లేకపోతే ఏదైనా ఒక సీన్ చూసి గ్రాఫ్ చేసి చెప్పేవి అంతే కూడా. అలా ఉండేది. ఒక్కసారి టెస్ట్కి పంపించమంటేను నేను చేసి పంపించాను అనమాట జేబీఎంకి. సూర్య సన్ ఆఫ్ కృష్ణలో మొత్తం అన్ని వాయిస్లు చేసి పంపించాను. అందులో చాలా వేరియేషన్స్ చేసి అది ఓకే అయింది. సూర్య సార్కి, జ్యోతికకి నచ్చింది. వాళ్ళు న్యాచురల్గా కావాలనుకున్నారు. అది నా వాయిసే ఓకే అయింది. అది లక్కీలీ సూపర్ హిట్ అయింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంతకు ముందు సూర్య సార్ మూవీస్ ఎన్ని చేసినా కిక్ దొరకదేమో కాదు, కానీ జేబీఎం మూవీ చెప్పేసరికి నా మనసు నిండింది. అది అంత మంచి మూవీ, అది మోరల్స్ ఉన్నాయి. నా మైండ్ సెట్కి దగ్గరలో ఉంది ఆ మూవీ. అది ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా చాలా బాగా నచ్చింది. నేను అనుకుంటుంటాను మూవీస్ అంటే ఫైట్లు, డాన్సులు ఇలాంటివి కాకనా ఒక స్టోరీ ప్రకారం వెళ్తే బాగుంటుంది అని అనుకునేవాడిని. అలాంటిదే నా దగ్గరికి వచ్చింది. కొన్ని మంచి కళల కంటే అవి నెరవేరుతాయి ఏదో ఒక రోజు అనిపిస్తుంది. అలా నెరవేరింది నా కళ అక్కడ.